అక్క 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 నీకైతే మెసేజ్ వచ్చిందే. వస్తే అలకనంద ఆనందంగా ఉన్నావులే. నన్ను అవులగాన్ని చేసి వాళ్ళని తీసుకొని పారిపోతావా? ఏయ్, మర్యాదగా నువ్వు ఒక్కదానివే నా తానికి వచ్చినావంటే నీ వాళ్ళందరిని వదిలేస్తా, లేదంటే 24 గంటలని వాళ్ళందరినీ చంపేస్తా. నువ్వు నా తానికి వస్తావా లేక వాళ్ళందరినీ చంపుకుంటావా? గాడికి నీ ఫోన్ నంబర్ యాడిదే? వాళ్ళు డబ్బున్నోళ్లే, ఎట్లయినా సంపాదిస్తారు. కానీ మనం గీడున్నావు వాడికి తెలియదు కదా. తెలిస్తే ఇప్పటి వరకు ఆగుతాడారా? నందు, ఆడి గురించి నువ్వేం ఆలోచించకే. వాడేదో కావాలని మనల్ని భయపెట్టి నీకిట్లా చేస్తున్నాడు. అవునే బిడ్డ, ఆడికి మనం ఏడున్నామో తెలియదు కదా, ఎట్లా మనల్ని చంపుతాడు? అయినా మనకేమైనా జరిగితే మన రాక్ స్టార్ ఉంది కదా, మనం గిట్లా ఆపదలో ఉంటే రాక్ స్టార్ వస్తాడు. ఏంది బిడ్డ, ఏం ఆలోచిస్తున్నవే? అమ్మ నేను వెళ్తానే. నీకేమన్నా పిచ్చి పట్టిందానే? ఆడి దానికి పోతే నిన్ను బతకనిస్తాడా? గిన్ని రోజులు నువ్వు గిట్లా వేషం వేసింది, దాక్కుని నక్కింది, కానీ దానికి వెళ్ళడానికి కాదు కదా బిడ్డ. ఈ సమస్యని పరిష్కరించాలంటే నేను వెళ్లి తీరాల్సిందే. అక్క నీకు పిచ్చిలేసిందా? నీకు దిమాగ్ పనిచేస్తలేదానే? వాడు నీ జీవితాన్ని నాశనం చేస్తాడే. ఏదైనా గా తాలికి విలువలేదే. వాడు రాక్షసుడే. గాడి దగ్గరికి పోకు బిడ్డ. లేదమ్మా, నేను పోతా. నన్ను మాత్రం ఆపొద్దు, వదిలే. బిడ్డ, మా మాట విను బిడ్డ. వద్దు బిడ్డ, నువ్వు గాడికి బందీ అయి ఇచ్చే బతుకులు మాకెందుకే? కావలసి వస్తే బిడ్డ ఈ రాష్ట్రం దాటి వెళ్ళిపోదాం, నువ్వు మాత్రం వెళ్ళొద్దు బిడ్డ. అట్లా పోతూ ఉంటే సమస్య పెరిగిపోతుంది గాని తగ్గ తాత. అక్క ప్లీజ్ అక్క, నువ్వు పోవద్దక్క. నన్ను ఆపొద్దురా. నేనంతా సోంచాయించి నిర్ణయం తీసుకున్నా. నన్నెవరు ఆపొద్దు. మీరు ఆపినా నేను ఆగను. పోయొస్తా. నందు, నందు వద్దే, ఆగు బిడ్డ. మన కోసం గది బలే ఎందుకు పోతుంది మామా? ఏం చేద్దాం మామా ఇప్పుడు? అమ్మ పోచమ్మ తల్లి, మా బిడ్డకి ఏం కాకుండా ఈసారి కూడా నువ్వే కాపాడు తల్లి. పిన్ని, అత్తయ్య మాటిచ్చిన తర్వాత కూడా మీ సందేహాలేంటి? అవతల ముహూర్తానికి టైం అవుతుంది. అవునే, అనవసరమైన డిస్కషన్ పెట్టి టైం వేస్ట్ చేయడం ఎందుకు? పంతులు గారు, స్వామివారు చెప్పినట్టు ఆ పాణిగ్రహణం ఏదో ఆ ముహూర్త సమయంలోనే జరిపించండి. అమ్మా, పాణిగ్రహణం జరగాలంటే దానికంటే ముందు నిశ్చితార్థం జరగాలి. మీ పెద్దలెవరూ కూడా నిశ్చితార్థ తాంబూలములు మార్చుకుంటే తరువాత వధూవరులిద్దరూ కూడా ఉంగరాలు మార్చుకుంటారు. తరువాత అమ్మాయి ఎడమ చేతిని అబ్బాయి కుడి చేతిని కలిపితే పాణిగ్రహణం అయిపోయినట్టే. మీరు చెప్పినట్టే కానివ్వండి పంతులు గారు. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు.
శ్రీరామపత్ని అమ్మ తాంబూలాలు మార్చుకోండి. దేవీం వాచవదనయం దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి. సానో మంద్రేశమోర్జందుహానాదేనుర్వాగస్మానుపసుష్టుతైతు ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం చైంద్రశ్చాగ్నిశ్చరాత్రందారేతాం ధ్రువం ధ్రువేణ విచా తస్మే దేవాదిప్రవన్నో అయం చ బ్రహ్మణస్పతి వానిత్యతాంబూలముహూర్తశుభముహూర్తో. ఈ పయనానికి గమ్యం లేదు, కానీ పోవాలా. అనుకున్న సమయానికి నిశ్చితార్థం అయితే జరిగింది. అమ్మా, నిశ్చితార్థం అంటే సగం పెళ్ళైనట్టే కదా? అవునే. లయా, ఇక నుంచి నువ్వు ఇంటి చిన్న కోడలు. అంతేకాదు స్మైలీ, నీకు తోడి కోడలు కూడా. కంగ్రాట్స్ రా విరాజ్, కంగ్రాట్స్. నువ్వు బాధపడుతున్నావని తెలుసు నాన్న, కానీ నీ జీవితం ఒంటరితనంతో మగ్గిపోకూడదు. ఈ రోజు బాధపడిన నువ్వే రేపు ఆనందంగా ఉండాలని ఇలా చేస్తున్నాను. పంతులు గారు, పాణిగ్రహణం కూడా జరిపించేయండి. అలాగేనమ్మా. ఈ ఉంగరాలు మార్చుకునేది వైదిక కార్యక్రమం కాకపోయినా ఇప్పుడు ఈ కార్యక్రమం ఆనవాయితీ అయిపోయింది కాబట్టి స్వామివారు చెప్పిన అమృత గడియలు సమీపిస్తున్నాయి. కాబట్టి అబ్బాయి అమ్మాయి ఇరువురు ఉంగరాలు మార్చుకుని ఆ తరువాత పాణిగ్రహణం జరిగితే తంతు పూర్తయినట్టే. అమ్మా, వారిరువురికి ఉంగరాలు ఇవ్వండి. నీలో ఉండగా ఎలా వదిలేస్తాను? అయితే తిరిగి వస్తావా? అవును. ఇన్ని రోజులు తను ఎక్కడికి వెళ్ళినట్లు, ఎక్కడున్నట్లు? తన మీద కోపంతో మాట్లాడకు స్మైలీ. అత్తయ్య, కొంచెం లాజికల్ గా ఆలోచించండి. తను నిజంగా చైత్రనే అయితే విరాజ్ తను లేకుండా ఎంత బాధపడుతున్నాడో తనకి తెలుసు కదా. మరి ఈ మధ్యలో తను ఎందుకు ఇక్కడికి రాలేదు?
ఒకవేళ రావడం కుదరలేదే అనుకుందాం, నేను పలానా చోట బతికే ఉన్నాను అని కనీసం మెసేజ్ అయినా ఎందుకు పాస్ చేయలేదు? స్మైలీ, చనిపోయిందనుకున్న చైత్ర తిరిగి వచ్చిందని మేమంతా ఆనందపడుతుంటే నీ అనుమానాలేంటి? ఆనంద్ గారు, నేను పిన్ని చెప్తుంది ఏంటంటే, ఆనందంలో ఎవ్వరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మకూడదు, మనమే మోసపోతాం. కొంచెం ఆలోచించండి అంటున్నాం, అంతే. స్మైలీ, మోసం చేసేవాళ్ళెవరు, మోసపోయే వాళ్ళెవరు త్వరలోనే తేలుద్ది. నువ్వేం కంగారు పడద్దు. ఇక చాలు నీ డ్రామాలు, కట్టిపెట్టు. మా ఆస్తి కోసం మా వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఇక్కడికొచ్చావు. మర్యాదగా నిజం ఒప్పుకొని ఇక్కడి నుంచి బయటికి పో, లేకపోతే నిన్ను ఊరికే వదలను. ఇంకా నిలబడ్డావే, వెళ్ళు. నేనిక్కడ ఉండాలా, వెళ్ళాలా? నేనెవరో ఏంటో చెప్పాల్సింది మీరు కాదు పిన్ని. నా కన్నయ్య చెప్పాలి. నీకు నేనేమవుతాను? నీకు నేనేమవుతాను? నేనెవరు చెప్పు కన్నయ్య. కొన్ని నిమిషాల క్రితం వరకు ప్రేమకు దూరమై ఊపిరున్న జీవోత్సవాన్ని నేను. అలాంటి నన్ను బలవంతంగా బంధంలోకి నెట్టాలని చూశారు. నా మనసులో ప్రేమని తుడిచేయాలని చూశారు. నేను మీ వలయంలో చిక్కుకున్నాను. ఏమీ చేయలేక విలవిల్లాడాను. అప్పుడు ఆ దేవుడు నా ప్రేమ ముక్కలవడం ఇష్టం లేక, నా చైత్ర స్థానంలో వేరే వాళ్ళని చూడలేక, నా ప్రేమని బ్రతికించి నా ప్రాణానికి ప్రాణమైన చైత్రను నా ముందుకు పంపించాడు. స్వామివారు చెప్పిన గడియలు తిను నా చైత్ర. ఎవరు అవునన్నా సరే కాదన్నా సరే ఇదే నిజం.
ఆ దేవుణ్ణి చైత్రని ఎలాగైనా మా దగ్గరికి పంపించమని వేడుకున్నాను. ఇప్పుడు ఆ భగవంతుడు ఇలా చైత్రని మన దగ్గరికి పంపించాడు అత్తయ్య గారు. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. నా చిన్న కొడుకు జీవితం చీకటైపోయిందని చాలా బాధపడ్డాను. కాని వాడి జీవితం చీకటైపోలేదు. వెలుగుల చైత్రం మళ్ళీ వాడి జీవితంలోకి వచ్చింది. ఇంక వాడికి ఏ బాధ ఉండదు. నా కొడుకు సంతోషంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. చిన్నోడు సంతోషంగా ఉండాలనే కదా మనమందరం కోరుకుంది. చైత్ర కరెక్ట్ టైంకి వచ్చింది. లేకపోతే విరాజ్కి ఇష్టం లేకుండా మనం బలవంతంగా వాడికి పెళ్లి కూడా చేసేసేవాళ్ళం. అవునరా, అలాంటి పెను విపత్తు జరగకుండా ఆ దేవుడు ఏదో కనికట్టు చేసినట్టు చైత్రని సరైన సమయంలో పంపించాడు. గోమతి, వచ్చింది చైత్రే అని తనని చూస్తే నమ్మకంగానే ఉంది. కాని హంస వెళ్లబుచ్చిన సందేహాల్ని చూస్తూ ఉంటే ఏదో తెలియని ఆందోళనగా ఉందమ్మా. అత్తయ్య గారు, ఏ ఆందోళన వద్దు, ఏ అనుమానాలు వద్దు. వచ్చింది ముమ్మాటికి మన చైత్రనే. బామ్మ, అమ్మ చెప్పింది నిజం. వచ్చింది చైత్రే. ఈ విషయంలో ఎలాంటి ఆలోచన వద్దు. అది కాదురా పెద్దోడా. అత్తయ్య గారు, వచ్చింది చైత్రే అని నిరూపించడానికి ఒక ఆధారం ఉంది. ఆ ఆధారం మన విరాజ్. చైత్ర గుమ్మంలోకి అడుగు పెట్టగానే నా కొడుకు కళ్ళల్లో ఆనందం చూసారా? విరాజ్కి ఆ ఆనందం చైత్రను చూస్తేనే కదా కలిగేది. బామ్మ, విరాజ్ కంటే చైత్రని మనం ఎవ్వరూ ఎక్కువగా గుర్తుపట్టలేం. అలాంటిది విరాజే చైత్ర వచ్చిందని నమ్మిన తరువాత మనం నమ్మకపోవడం కరెక్ట్ కాదు కదా బామ్మ. పెద్దోడా, ఇప్పుడు వచ్చింది చైత్ర కాదు అనడం లేదురా. కాని హంస అలా అంటుంది అంటే ఎందుకంత బలంగా మాట్లాడుతోంది అని ఆలోచిస్తున్నాను. హంస విరాజ్తో తన కూతురి పెళ్లి చేయాలనుకుంది. చైత్ర రావడంతో లయతో విరాజ్ పెళ్లి ఆగిపోతుంది అన్న ఆక్రోశంతో, లయ ఏమవుతుందోనన్న భయంతో హంస చైత్రని అంగీకరించట్లేదు అత్తయ్య గారు. విరాజ్తో పెళ్లి జరగకపోతే లయ జీవితం ఏమీ ఇంతటితో ఆగిపోదు బామ్మ. అడగకుండానే ఇంత హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ నందు. గిదేంది గిట్ల థ్యాంక్స్ చెప్తున్నావు? దోస్తు కాపాడితే గిట్ల థ్యాంక్స్ ఎప్పుడు ఉండవు. మళ్ళా నువ్వు నన్ను నా వాళ్ళని కాపాడినవులే దోస్తు లెక్క. ఈరోజు నేను గట్లనే దోస్తు లెక్క నిన్ను కాపాడినా. ఫ్రెండ్షిప్ లా ఒక్కొక్కళ్ళు కాపాడుకోవాలా, సాయం చేసుకోవాలా. గదే గద సోపతంటే. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇలాంటి సిచ్యువేషన్లో నుంచి నన్ను ఎవరూ కాపాడలేరు అని అనుకున్నాను. నా జీవితం నా నుంచి చేజారిపోతుంది, ఇంకా బయటపడే దారి లేదనుకున్నాను. అలాంటప్పుడు నువ్వొచ్చావు, నన్ను సేవ్ చేశావు. అరే, నిన్ను ఇట్లా కాపాడింది నేను కాదు దోస్త్. నువ్వు కాదా? మరెవరు? నీ చైత్ర. నా చైత్రనా? అవు మళ్ళా ఆ చైత్ర మీద నీ ప్రేమను చూసే నేను గిట్లా రావాలని, నిన్ను గిట్లా కాపాడాలని ఫిక్స్ అయినా. నీది మామూలు ప్రేమ కాదు దోస్త్, చాలా గొప్ప ప్రేమ. భార్య గిట్ల దూరమైనాక చాలా మంది తోడు కోసమో ఇంకేదో అనో మళ్ళీ పెళ్లి చేసుకుందామనే చూస్తారు. కానీ నువ్వు నీ భార్యకి నీ మనసులోనే తాజ్ మహల్ కట్టినావు. గందులో నీ చైత్రని భద్రంగా దాచినావు. ఆమె పైన గా ప్రేమను చూసి చైత్ర స్థానంలో ఎవ్వరిని చూడవని, ఎవ్వరిని రానియమని అర్థమైంది. అందుకే ఎట్లయినా నిన్ను కాపాడాలనుకున్నా, నీ ప్రేమ కోసం కాపాడిన వల్ల. థ్యాంక్స్. గదేంది మళ్ళా థ్యాంక్స్ చెప్తేవి? వైఫైలో నా చుట్టూ తిరుగుతూనే ఉంది.
సర్లే, నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టు. నీలో ఉన్న భయాన్ని, నీ చుట్టూ ఉన్న భయాన్ని నేనే తీసేస్తాను. అది జరిగే పని కాదులే, కానీ నీకే హెల్ప్ కావాలో చెప్పు, నేను చేయగలిగితే చేస్తాను. అదే, నీ దగ్గర చైత్ర చెల్లెలో మహి ఉంది కదా, దాన్ని అడ్డు పెట్టుకొని ఈ చైత్ర బండారాన్ని బయట పెడదాం. నవ్వుతావేంటి? మీరా? ఏం లేదు, మన స్మైలీ మంచి జోక్ చెప్తాను. మహిని అడ్డం పెట్టుకుని వచ్చిన చైత్ర బండారం బయట పెట్టాలనుకోవడం నీకు జోక్లా అనిపిస్తుందా? మహీని అడ్డం పెట్టుకోవడం అంటే కొరివిని తెచ్చి ముద్దు పెట్టుకోవడం లాంటిదే. దాని శాడిజం కంటే 4 బెల్ట్లు కొనుక్కొని చర్మం ఊడేలా కొట్టుకోవడం బెటర్. మీరేం చేయలేరా? ఆ దేవుడు కూడా మహీని ఏం చేయలేడు, అది పెద్ద కొంచు, దాన్ని మనం ఏం చేయలేము. మరి వచ్చిన చైత్ర సంగతి తేల్చేదలా? దానికి కూడా నేనున్నాను కదా. అదేంటి ఇప్పుడే ఏం చేయలేనన్నావు? అన్నాను. ఎవరిని? మహీని ఏం చేయలేను అన్నాను. కానీ చైత్రలా వచ్చిందాన్ని ఏమీ చేయలేను అనలేదు కదా. మహి లేకుండా దీన్నేం చేయగలము? స్మైలీ, నీకు ఎవ్వరికీ తెలియని చైత్ర గురించిన సాక్ష్యం నా దగ్గర ఒకటి ఉంది. ఏంటా సాక్ష్యం? కాల్ రికార్డింగ్. కాల్ రికార్డా? ఏంటిది? చైత్ర చచ్చే ముందు నాతో మాట్లాడిందే. ఆ చైత్ర ఏం మాట్లాడిందో నాకు, చైత్రకు తప్పించి మరో మనిషికి తెలీదు. కానీ ఆ కాల్ రికార్డింగ్ బయటకు వస్తే ఆ చైత్రను చంపింది నేనే అని అందరికీ నా మీద అనుమానం వస్తుంది. అనుమానమే కదా. అంతకు మించి ఆ కాల్ రికార్డింగ్తో వాళ్ళు ఏమీ చేయలేరు. కానీ ఆ కాల్ రికార్డర్తో వచ్చింది చైత్ర కాదని విరాజ్కి మీరు నిరూపిస్తే వాడు పడే మనోవేదన. రే రణదేవ్, ఏదిరా అది? వస్తాదమ్మా. చీకటి పడిపోయిందిరా, ఎప్పటికొస్తుందిరా అది? చీకటి పడ్డా సరే అది రావాల్సిందేనమ్మా. గది రాదని అనిపిస్తుందిరా బిడ్డ. గదేంతమ్మా గట్లంటున్నావు? దానికి మనమంటే భయం. వస్తది. దానికి మన మీద భయం కంటే దానికి దాని మీద నమ్మకం ఎక్కువ అనుకుంటారా? అందుకే నీ చేత్తో తాళి కట్టిస్తే గది ఆ తాళిని నా మొహం పైన విసిరిపోయింది. వేషం కట్టి నన్ను పొడిచి పారిపోయింది. దాని పరివారాన్ని నువ్వు దొరకబడితే అది వచ్చి విడిపించుకొని తప్పించుకొని పారిపోయిందిరా. లేదమ్మా, ఈసారి దాని నమ్మకాన్ని చంపి నా కాళ్ళ తాను కూర్చోబెడతా. ఎట్లరా? ఎట్లా? ఇప్పుడు మన తానికి రప్పిద్దామనుకుంటే అది రాలే. ఈసారి దాని తానికే మనం పోదాం. దాని తానికి మనం పోవుడు చాలా కష్టంరా. కష్టమేలే అమ్మా, కొంచెం బుర్ర పెడితే చాలు అది చిక్కుతుంది. మన బాన్స్ వాడ గడికి బానిస అవుతుంది. ఎట్లరా? దాని ఫోన్ ఉంది కదా, ఆ ఫోనే అది ఏడున్నదో చెప్తుంది. రేయ్, నేను రందేవ్ పటేల్ని మాట్లాడతానా? కాంచన్ పటేలా? నీకొక ఫోన్ నెంబర్ పంపిస్తా. ఆ ఫోన్ నెంబర్ ఏ లొకేషన్ లో తిరుగుతాందో నాకు చెప్పాలే. గది చాలా కష్టం. మళ్ళా పైసలు పడేస్తారా బై? నాకు వివరాలు కావాలి. గట్నే పటేలా, రేపు పొద్దుగాలటి కల్లా నాకు ఆ ఫోన్ లొకేషన్ తెలవాలా. నాకు ఎంత జల్దీ వివరాలు ఇస్తే గంత ఎక్కువ పైసలు పడేస్తా. గట్లనే పటేలా, తొందరగానే చేస్తా. అమ్మా, రేపు పొద్దుగాలటి కల్లా అది ఏడ నక్కిందో తెలుస్తుంది.
ఆ తర్వాత దాన్ని దొరకబట్టి గడికి దోల్కపోయి ఆ తర్వాత దాన్ని చంపుతావో బానిసం చేస్తావో నీ ఇష్టం. అది దొరికినాక గప్పుడు ఆలోచిద్దాంరా. అన్నా గింతకి ఆ ఫోన్ పనిచేస్తుందో లేదో. గాళ్ళ ఫోన్ గిట్లా ఆపుకొని ఉంటే మనకు లొకేషన్ గిట్లా రాదు కదన్నా. దాని ఫోన్ పనిచేస్తుందో లేదో ఒకసారి చూడరా. గట్లనే అమ్మా, రండ్రా. అక్క ఏడుందో ఏందో, ఫోన్ కూడా తీసుకుపోకుండా గీడే వదిలేళ్ళింది. తాత, అమ్మా, నేను గిట్లైనా గా దొరదానికి పోతా. ఏదో ఒకటి చేసి అక్కడిని విడిపించుకొని వస్తా. కన్నయ్య, ఈ కిలాడి లేడీలు నా కోసమే ఎదురు చూస్తున్నారేమో. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయి. జాగ్రత్త. ఏంటి కన్నయ్య, చూసుకోవాలి కదా, ఎందుకు పరధ్యానంలో ఉన్నావు? మరీ అంత గ్రాంధికం అక్కర్లేదు. జాగ్రత్త కన్నయ్య. చూసుకోలేదు చైత్ర. నేను చూసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత ప్రమాదం జరిగేది. చిన్నోడా, ఇంకా చైత్ర నీ మీద ఈగను కూడా వాళ్ళేదురా. చూసారా పిన్ని తన వేషాలు? అది వేషం వేస్తుంది, ఎందుకంటే డమ్మీ కదా. మరి విరాజ్ ఏంటి, దాని మాయలా ఉన్నాడా లేక విరాజ్ కూడా? బావ చైత్ర వచ్చిందన్న సంతోషంలో నిజమేదో మోసమేదో చూడలేకపోతున్నాడు అంతే మా. ఏంటోనే, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. చూడకపోవడం ఏంటే, ఇంతకు ముందు తాను ఇక్కడ ఉన్నప్పుడు డైలీ ఇలాగే మనతో పాటు తినేది కదా. తనేదో ఇవన్నీ కొత్తగా చూస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి అత్తయ్య? అంటే తనేదో కొత్తగా చూస్తుంది కదా, అంటే కొన్ని రోజులు ఇక్కడ లేదు కదా, అందుకే అడిగానులే. వీళ్ళేదో ముచ్చట మొదలు పెట్టబోతున్నారు. మన నోరు జారుడు కంటే గమ్మునుండడమే మంచిది. కానీ పిన్ని, కొన్ని రోజులు చైత్ర ఎక్కడుందో ఏం చేసిందో తెలియదు, కానీ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇంతకీ ఆ కొన్ని రోజులు ఎక్కడున్నా చైత్ర? చైత్ర ఎక్కడుందో ఎలా ఉందో తనకే తెలియని పరిస్థితుల్లో ఉంది స్మైలీ. ఒకవేళ తను ఎక్కడుందో తెలిస్తే రాగానే చెప్పేది కదా, అంతే కదా చైత్ర? అవును పిన్ని. నీకు ఇబ్బంది కలిగేలా అడుగుంటే సారీ చైత్ర.
భోంచేద్దామా? చైత్ర, ఆ రోజు హనీమూన్కి వెళ్లాల్సిన నువ్వు ఉన్న పలంగా ఇంట్లోంచి ఎందుకు వెళ్ళావు? అవును చైత్ర, నువ్వు వచ్చిన ఆనందంలో అసలు నేను ఆ విషయమే పట్టించుకోలేదు. ఆ రోజు ఇంట్లో నుంచి ఎక్కడికెళ్ళావు? హనీమూన్ పెట్టుకుని బయటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది అసలు? అమ్మా అవన్నీ ఇప్పుడు ఎందుకు? తను తిరిగి వచ్చాక సంతోషంగా ఉన్నాం కదా, మళ్ళీ ఆ పాతగతం గురించి ఎందుకు? అవునమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. వాటన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడే ఉపయోగం ఏంటి? అవునరా హంస, అనవసరమైన టాపిక్ రండి లేపుతావే నువ్వు. అత్తయ్య ఏదో ఎక్స్పెక్ట్ చేసి కావాలని టాపిక్ రైజ్ చేస్తుంది మామ్. అడగనివ్వండి. విరాజ్, నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇంకా రాక్షసుల మధ్య ఆ నరకంలో ఎందుకున్నాడు? నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా మహి. మంచి ఐడియా. ఇక్కడైతే వాళ్ళు నిన్నేం చేయలేరు. రాక్ స్టార్, నేనిక్కడ ఉండలేను. నా వాళ్ళ మీద పగ సాధించిన వాళ్ళని నేనంత ఊరికే వదలను. ఈ పగలు ఇవన్నీ ఎందుకు మహి? వదిలేసేయి. నువ్విక్కడే ఉంటే చాలా బాగుంటుంది. లేదక్కా, వాళ్ళను వదలను. వాళ్ళు పెట్టిన టార్చర్కి అంతకు అంతా వాళ్ళు అనుభవించాలి. ఇప్పుడు ఆ రివెంజ్ల వల్ల నీ జీవితం నాశనం అవుతుంది. వదిలే. రాక్ స్టార్, కొత్తగా నా జీవితం నాశనం అవడం లేదు. ఆ నీచులు ఎప్పుడు నాశనం చేశారు. అలాంటి వాళ్ళని హాయిగా ఉండనివ్వకూడదు. నాలానే ఇంకొకరి జీవితంతో వాడు ఆడుకోకూడదు. సరే, ఉంటాను. బాయ్ రాక్ స్టార్. ఏంటి మహి, అప్పుడే వెళ్ళిపోతున్నావా? అవునత్తయ్యా. వెళ్దూలే కాని ముందు స్వీట్ తీసుకో. తీసుకో. చైత్ర, విరాజ్, చూసావా పిన్ని? ఆ మహి వచ్చి అక్క కాని అక్కని కాపాడుకొని వెళ్ళిపోతుంటే బతికిపోయానని ఆ డమ్మి చైత్ర పండగ చేసుకుంటుంది. మనం మాత్రం ఏం చెయ్యలేక చేతకాక వాళ్ల సంతోషానికి చేసుకున్న స్వీట్స్ తింటున్నాం. అలా ఎందుకు అనుకుంటున్నావు లయ్యా? ఇంకెలా అనుకోవాలి మామ్? రేపు మనం గెలిచే గెలుపుకి ముందే నోరు తీపి చేసుకుంటున్నాం అనుకోవచ్చు కదా. రేపు గెలుస్తామా? ఎలా? ఈ పూట దాన్ని కాపాడడానికి వచ్చింది, రేపు పట్టించి వెళ్తుంది. అదేలా మామ్? చూపిస్తాను. అయినా అప్పుడే ఎలా వెళ్తావు కోడలు పిల్ల? ఏంటత్తయ్య కొత్తగా పిలుస్తున్నారు? నేను నీకు అత్తయ్యనైతే వరుసకి నువ్వు నాకు కోడలువే కదా. అంతే కదా మహి. సరే, వెళ్ళొస్తానత్తయ్య. అరే, అప్పుడే ఎలా వెళ్తావు మహి? ఇన్ని రోజుల తర్వాత మీ అక్క తిరిగి వస్తే నువ్వేంటి చుట్టపు చూపు చూసి వెళ్ళిపోతానంటున్నావు?